హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే సేమియా పాయసం చేస్తున్నానండి. సేమియా పాయసం చిక్కబడకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకొని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 2 కప్పులు సేమియాని కూడా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్‌తో సహా వేసేసుకొని, సగ్గుబియ్యం బాగా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలండి. ఉడికించేసుకున్న వాటిలో నేను 2 కప్పులు సేమియాని తీసుకున్నాను కదా! 6 కప్పులైతే 6 కప్పులు పాలనైతే వేసుకోవాలండి. పాలను వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత 2 కప్పులు షుగర్ అయితే వేసుకోవాలండి. షుగర్ కూడా కరిగిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి, అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేయించేసుకొని కొద్దిగా చిక్కబడేదాకా ఉంచుకొని స్టవ్ కట్టేసుకొని సేమియా అంతా చల్లారిన తర్వాత ఒక కప్పు చల్లార్చిన పాలను వేసుకోవాలండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ సేమియా అయితే మనకి చల్లారిన చిక్కబడకుండా ఉంటదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి.